నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే. జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన భూ వివాదం. జీపీ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న దంపతులు. తొంభై 9 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం. సమస్యలపై దృష్టి సారించనున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణ, మేళ తాళాల మధ్య కన్నుల పండుగగా ఈ క్రతువు కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ తరపున ఆది దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరై కళ్యాణాన్ని వీక్షించారు. ఓవైపు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉండగా మరోవైపు శివుడిని హిజ్రాలు పెళ్లాడి నెత్తిన తలంబ్రాలు పోసుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శివ పార్వతీ కళ్యాణం మేళ తాళాల మధ్య కన్నుల పండుగగా జరిగింది. రంగురంగుల పువ్వులతో అలంకరించిన వేదికపైన ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి ఆలయ అర్చకులు కళ్యాణ తంతును నిర్వహించారు. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం కన్యాదానం చేసిన అనంతరం ముత్యాల తలంబ్రాలతో మాంగళ్య ధారణ కావించారు. శివ కళ్యాణాన్ని బ్రహ్మాండంగా కళ్యాణ వేదిక మీద జరపడం జరుగుతా ఉంది. వేలాది మంది భక్తులు ఈ రోజు రాజన్న సన్నిధిలోకి, భీమన్న సన్నిధిలోకి తరలి వచ్చి ఈ శివ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వచ్చే క్రమంలో ప్రధానంగా మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఇంచుమించు 2 మాసాలు ప్రతి సోమవారం ఒక మినీ శివరాత్రి లాగా శివ కళ్యాణము బ్రహ్మాండంగా, శ్రీరాముడి కళ్యాణం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ జరిగేటువంటి క్రమంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శివ కళ్యాణ మహోత్సవం వేముల రాజన్న భీమన్న సన్నిధిలో జరుగుతున్న క్రమంలో ఇక్కడ పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది. సో శివ కళ్యాణం గురించి పోలీస్ సైడ్ నుంచి అందరు భక్తులకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం 148 పోలీస్ పర్సనల్ డిప్లాయిడ్ అయింది. ఎన్ని అరేంజ్మెంట్ ఏర్పాటు జరిగింది. మెయిన్లీ ట్రాఫిక్ గురించి, పార్కింగ్ గురించి అండ్ రోడ్ మూవ్మెంట్ గురించి. సో ఆల్రెడీ ఆల్ అరేంజ్మెంట్ ఆల్రెడీ అయింది. సో ఎనీ ప్రాబ్లం వస్తే లోకల్ సిఐ, లోకల్ ఎస్హెచ్ఓ, లోకల్ డిఎస్పీ ఇక్కడ ప్రెసెంట్ ఉన్నారు. సో పోలీస్కి కోఆపరేట్ చేయండి. ఎనీ ప్రాబ్లం వస్తే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో జోగినీల వివాహం కన్నుల పండుగగా సాగింది. ఓవైపు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉండగా మరోవైపు శివుడిని హిజ్రాలు పెళ్లాడి నెత్తిన తలంబ్రాలు పోసుకున్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జోగినీల వివాహం కన్నుల పండుగగా సాగింది. త్రిశూలమే భర్తగా, రుద్రాక్షే తాలిగా భావించే హిజ్రాలు ఒకరిని మరొకరు వివాహం ఆడారు. శివ కళ్యాణం సందర్భంగా హిజ్రాలు ఇలా వివాహం ఆడడం ఆనవాయితీగా వస్తోంది. శివుడిని పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ పండుగలో అనగా శివ పార్వతుల కళ్యాణానికి మేమందరం కూడా వచ్చాము. జోగిని కమ్యూనిటీ, శివశక్తుల కమ్యూనిటీ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో పాటు జనరల్ పాపులేషన్ అందరూ కూడా వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన జోగిని వ్యవస్థకు అట్లాగే ట్రాన్స్ పర్సన్స్ అందరికీ ఒక స్పెషల్గా బ్యారెట్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నాము. ఆ దేవుడి ఆశీస్సులు సమస్త ప్రజలకు ఉండాలని మేము ఆశిస్తున్నాము. నమస్తే అండి, అందరికీ ముఖ్యంగా శివ కళ్యాణం శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరము మేము శివ కళ్యాణంకి దర్శించుకోవడానికి ఇక్కడికి స్వామివారి కళ్యాణంకి వస్తాము.
కానీ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. దీనిలో భాగంగా జోగినీలు, శివశక్తులు, అలాగే ఎవరైతే ఉన్నారో హిజ్రాలు దీనిలో పాల్గొని ఆ శివుని స్మరించుకుంటూ జీలకర్ర బెల్లం తలపైన పెట్టుకుని స్వామిని కళ్యాణం ఆడడం ఇదొక విశిష్టత అని చెప్పొచ్చు. మా ఆచారం ప్రకారంగా మా పెద్దవాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టారు, మేము దాన్ని అలాగే ఆచరిస్తున్నాం. ఈ విశిష్టత మన ఒక వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ శివశక్తులు, ట్రాన్స్జెండర్స్, జోగినీలు ఆ శివయ్యని కళ్యాణం చేసుకొని ఆ యొక్క శివయ్య కళ్యాణం రోజు తమను స్మరించుకొని మేము కూడా ఇక్కడ పసుపు కట్టుకొని జీలకర్ర బెల్లం పెట్టుకొని ఆ స్వామి వారికి తలంబరాలు పడేటప్పుడు మేము కూడా ఇక్కడ తలంబరాలు పోసుకొని స్వామి వారిని మేము భర్తగా స్మరించుకోవడం జరుగుతుంది. శ్రీ శివపార్వతుల కళ్యాణం వేడుకల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండుటెండలో నిలబడి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అయితే భారీ స్థాయిలో టెంట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో అవి కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో మండుటెండలో నిలబడి కళ్యాణాన్ని వీక్షించారు భక్తులు. ఈ సందర్భంగా అధికారుల తీరుపైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. श्री परम पार्वती राजराजेश्वर स्वामी देवता श्री पार्वती राजराजेश्वर स्वामी देवता अनंताश्रम योग्यता. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంబ శివాలయ ఆవరణలో గంగా భవానీ సమేత సాంబశివ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పారువెల్ల రమేష్ శర్మ మాట్లాడుతూ 36 సంవత్సరాల నుంచి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎదుర్కోలు కార్యక్రమంలో భాగంగా ఓడిబియ్యం పోసినట్టు చెప్పారు. పట్టణ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పల్లా సదాలక్ష్మి మురళీధర్, ఆర్యవేశ సంఘం పట్టణ అధ్యక్షులు కుమ్రవెల్లి భాస్కర్ లక్ష్మి, తాటిపల్లి శోభారాణి భూపతి, ఆలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, కొల్లూరి జనార్దన్ పాల్గొన్నారు. అందుకే ఇది పాల్గొన బహుళ తదియ మనకి ఈ రోజు అయినట్టే వేములవాడ పుణ్యక్షేత్రంలో కూడా పాల్గొన బహుళ తది అవుతుంది. మేము ఆ యొక్క ప్రారంభం చేసిన రోజు ఆ క్షేత్రాన్ని తీసుకున్నాం. శివపురాణంలో పాల్గొన బహుళ తది నాడు ఈ యొక్క శివ మహాపురాణంలో ఉన్నది ఈ సాంబశివ కళ్యాణ మహోత్సవం జరిగింది. మరి ఈ 35 సంవత్సరంలో అనేక రకాలుగా అనేక విజయాలతో సాగుతున్నది. మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క సాంబశివ దేవాలయం నుంచి ఎదుర్కోళ్ళ మహోత్సవం మరి వాసవి మాత యొక్క దేవాలయంలో కూడా శ్రీ సకలం మారుతి గారు ఆ యొక్క దేవాలయ కమిటీ చైర్మన్ గారు, మరి అంతేకాకుండా ఈ యొక్క ఎవరైతే మన భాస్కర్ లక్ష్మి గారు వీరు కూడా అనేక దంపతుల సహకారంతో పల్ల మురళి గారు మా యొక్క సాంబశివ దేవాలయం చైర్మన్ సహకారంతో అనేక మంది భక్తుల సహకారంతో ఈరోజు అత్యంత అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. మరి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఈ రోజు పుణ్యవాసం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారికి సర్పంచ్ మంతెన రాజయ్య పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఉత్సవ మూర్తులను మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ దొంకెన విజయ మొగిలి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సందీప్, అంబరీష్ శర్మ, దేవాదాయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆడబిడ్డకు చీర అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత, ఉప సర్పంచ్ సత్తిరెడ్డి, పీడీఓ రమాదేవి, నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ చెరుకు జాన్, రాజీరెడ్డి పాల్గొన్నారు. నిర్మాణమయ్యే కార్యక్రమాలు చూడడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 లక్షలతోటి పేదవాళ్లకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఇవాళ మాదాసలింగయ్య ఇంట్లో గృహప్రవేశం ఉంటే గౌరవ ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో లక్ష్మీపూర్ కూడా దాదాపు 3 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా 40 మంజూరైనాయి. అక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ దగ్గర ఒక చిన్న సమస్య వాటర్ది ఉన్నది. గౌరవ ఎంపీడీఓ గారిని కోరిన అర్జెంటుగా ఒక బోర్ వేయించాలని చెప్పి మిగతా ఈ సంప అన్నీ కూడా అయిపోయినాయి. అదొకటి వేయిస్తే వాళ్ళు సంపూర్ణంగా అక్కడ ఉండగలుగుతారు. మరి దాంతో పాటుగా పర్యావరణాన్ని రక్షించుకోవడానికి, పచ్చదనాన్ని పెంచుకోవడానికి, ప్లాస్టిక్ నివారణ పైన ఎంతో శ్రద్ధ పెడుతున్నామని ఇప్పుడే యువ సర్పంచ్ కవిత గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వ పక్షాన అధికారుల అండ ఒక శాసనసభ్యునిగా నా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇది ఒక రోజుతో అయ్యే కార్యక్రమం కాదు, 99 రోజుల కార్యక్రమం. ముఖ్యంగా నీరు విసిరిబడితే వచ్చేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడే జగిత్యాల్లో ఈ కార్యక్రమం కలెక్టర్ గారి నేతృత్వంలో లాంచ్ చేసి నడుస్తూ ఉంటే 4 ఇళ్ళు పోయేసరికి ఇంట్లో. జగిత్యాల జిల్లాలో భూ వివాదం తీవ్ర కలకలం రేపింది. తమ కుటుంబానికి చెందిన భూమిని అక్రమంగా ఇతరుల పేరుపై నమోదు చేశారని ఆరోపిస్తూ దంపతులు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని అడ్డుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం మోతే గ్రామ పంచాయతీలో గ్రామానికి చెందిన రాజేష్, శిరీష దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ కుటుంబానికి చెందిన 25 గుంటల వ్యవసాయ భూమితో పాటు ప్రభుత్వ ప్లాట్ను తమ సొంత బాబాయ్ అయిన ఓలుగుత్తుల చిన్నపోచయ్య, అతని కొడుకు రాజ్ కుమార్ అక్రమంగా పేరు మార్పిడి చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు. తన తండ్రి ఓలుగొత్తులను నడిపి పోచయ్య 2002లో మృతి చెందిన తర్వాత ఈ వ్యవహారం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో న్యాయం కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన తాము ఆత్మహత్యాయత్నం చేసినట్టు వాపోయారు. పెట్రోల్ ఒంటిపైన పోసుకునే క్రమంలో కళ్లల్లో పడడంతో దంపతులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారి కండ్లను నీటితో కడిగి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మా మామయ్య పేరు ఒలుగుతుల పోచయ్య, మా చిన్నమామ పేరు ఒలుగుతుల చిన్న పోచయ్య. మా మామయ్య 2022లో మా మామయ్య చనిపోయిన తర్వాత ఒలుగుతుల చిన్న పోచయ్య అనే వ్యక్తి అక్రమంగా మా ఆస్తిని, తన ఆస్తి అని తన కొడుకు పేరు మీద పట్ట చేసిండు. మా ఫ్లాట్ని తన కొడుకు ఒలుగుతుల రాజేష్ ఇక్కడ ఉండంగా కూడా మేము మా ఇంటి ఫ్లాట్కు మేము పన్ను కడదామని వస్తే మా దగ్గర డబ్బులు తీసుకోక ఈ గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర ఇంటి పన్ను తీసుకొని వాళ్ళకి ఒక కాగితం ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్కి అవకాశం ఇచ్చిర్రు. ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు మా ఫ్లాట్ మాకు కావాలి, పట్టించుకోకపోతే మేము కిరసనాయిలు పోసుకొని చనిపోతామని ధర్నా చేసినాం. మేము కిరసనాలు పోసుకున్నాం, మేము ముగ్గురము, మేము ఇక్కడనే చనిపోతాము. ఈ గ్రామ పంచాయతీ డెత్ సర్టిఫికేట్ తీసుకుంటుంది. ఇక మా దగ్గర పెద్ద మనుషులు కూడా చెప్పారు, మేము కిరసనాయిలు పోసుకొని చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాం మా ఫ్లాట్ కోసం. మేము మాకేం లేదు. మా పొలం 25 గుంటల పొలం కూడా, మా పొలం 25 గుంటల పొలం కూడా చిన్న పోచే అక్రమంగా తన పేరు మీద వేయించుకున్నాడు. మా మామయ్య ఆస్తి అది. మా పొలం 2 చేయించుకున్నాడు. మాకేమీ లేదు. ఇప్పుడు మేము రోడ్డు మీద పండ్లు అమ్ముకొని బతుకుతున్నాం. ప్రయాణికుల సౌకర్యార్థం దైవ దర్శనాల కోసం ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు గోదావరి ఖని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి, కరీంనగర్ డిపోల నుంచి అరుణాచలం టు రామేశ్వరానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు గోదావరి ఖని నుండి బస్సు బయలుదేరుతుందని చెప్పారు. కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాల శంభు, మదురై తదితర ప్రాంతాల దర్శన అనంతరం 14న తిరిగి బస్సు గోదావరి ఖనికి చేరుకుంటుందని వివరణ ఇచ్చారు. ఈ ప్రయాణానికి పెద్దలకు 10,000 రూపాయలు, పిల్లలకు 6,500 రూపాయల ఛార్జీని నిర్ణయించినట్టుగా వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గోదావరి ఖని డిపో నుండి ప్రత్యేకంగా టూర్ ప్యాకేజ్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. రామేశ్వరంకి రాజధాని ఏసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
9015 సర్వీస్ నెంబర్తో ఆన్లైన్లో టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. భక్తులు ఇచ్చిన సూచన మేరకు పరిగణన తీసుకొని ఈసారి రాజధాని బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. రాజధాని బస్సు మరి ఈ సమ్మర్ సీజన్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీనిని ప్రజలందరూ భక్తులు ఆదరించాలని మరి గోవర్కని జిల్లా వాసులు, గోవర్కని టౌన్, పెద్దపల్లి వాళ్ళందరికీ కూడా కోరుకోవడం ఏంటంటే మన గోవర్కన్ డిపో నుండి ఏవైతే సర్వీసులు టూర్ ప్యాకేజ్ బస్సు ఏర్పాటు చేసిన వీటిని ఆదరించండి. మరి ఆర్టీసీ బస్సు ద్వారా మీ యొక్క తీర్థయాత్రలు వాటిని ఆర్టీసీ బస్సు ద్వారా మీరు పరిపూర్ణం చేసుకోవాలని, ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా సర్వీసులు ఇంకేమైనా కొత్త తీర్థయాత్రలు ఉంటే కూడా మా దృష్టి తీసుకొస్తే వాటికి కూడా మేము బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు అయోధ్య, ప్రయాగరాజ్, కాశీ కూడా సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణాలు, గ్రామాలలో నెలకొన్న పారిశుద్ధ్యం, త్రాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించనున్నట్టుగా తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అంతకుముందు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పట్టణ పరిశుభ్రత అంశంపైన చర్చించారు. పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరిచి ప్రజలకు శుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులు వార్డుల్లో తిరిగి డ్రైనేజీ వ్యవస్థ, నల్లా నీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. వార్డుల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, జగిత్యాల ఆర్టీఓ మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ సమీన్ లవాణి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ స్పందన, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పేదవాళ్లకు రాష్ట్రంలో ఎక్కడ లేని ఇల్లు మీ అందరి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మన జగిత్యాలని కట్టుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడ లేనండి. మరి అదంతా మీ సహకారం, అధికారుల సహకారం, నాయకులు అందరూ కలిసి చేసుకున్నాం. మరి అటువంటి సందర్భంలో దాదాపు కరోనా కంటే ముందు, కరోనా తర్వాత ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఒకటే ఒక మాట చెప్తుంటే చెప్పకుండా నేను వదలలే. తడి చెత్త, పొడి చెత్త వేరేయాలి, లేకపోతే ఈ ప్లాస్టిక్ మహమ్మారి మనల్ని ముంచెత్తదని చెప్పి డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేయట్లేదని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. సో మనకి సీఎం గారి ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్కి, మున్సిపల్ కౌన్సిల్ కూడా నేను కోరేది ఏంటంటే, ఒకటి మొత్తం చెత్త ఆటోలన్నీ కూడా 100% తిరిగేటట్టుగా చూసుకోవడం, అవన్నీ కూడా అన్ని వార్డులకి వెళ్తున్నాయా లేదా అని ట్రాక్ చేసుకోవడం, తర్వాత ఇంటింటికి కూడా తడి చెత్త, పొడి చెత్త అది డివైడ్ చేసి తీసుకునే దాంట్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇవన్నీ కూడా మనం చేస్తేనే అవుతుంది. లేకపోతే మనము మన దగ్గర ఉన్న 250-300 శానిటేషన్ స్టాఫ్తో మనం క్లీన్ చేస్తూ ఉంటే సంవత్సరాలు అయినప్పుడు క్లీన్ అవుతూనే ఉంటాయి. మనం పట్టణాలు క్లీన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిళ్ల మల్లయ్య అధ్యక్షతన కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరై ముందుగా ఎన్నికల్లో గెలుపొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లిని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం చైర్మన్ నూగిళ్ల మల్లయ్య జిల్లా కలెక్టర్ను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతిరోజు వార్డుల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం కమిషనర్ ఆకుల వెంకటేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోజువారీగా చేయాల్సిన పనులను కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందికి వివరించారు. అనంతరం కలెక్టర్ పట్టణంలోని 5వ వార్డు టీచర్స్ కాలనీలో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నాజ్, కౌన్సిలర్లు, మేనేజర్ లింగయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొత్త కౌన్సిల్ ఫామ్ అయ్యాక, కొత్తగా మీరు ఎలక్ట్ అయ్యాక ఫస్ట్ టైం మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ వన్ వే. వాళ్ళకి మీరందరూ గెలిచారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ నేమ్స్, మీరు అందరు గెలిచారు కాబట్టి ఇట్ ఈస్ వన్ వే టు టెల్ థ్యాంక్ యూ టు దెమ్. మనం దట్ ఫస్ట్
ఆ థ్యాంక్ యూ చెప్పడం వల్ల మనం వర్క్ చేసి విజిబుల్గా ఈ 10 days 15 days 20 daysలో వర్క్ చేసి చూపెడితే ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. జనరల్లీ దిస్ ఇస్ సేయింగ్ వాట్ ఎవర్ స్టార్ట్స్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ గుడ్ అన్నట్టు అంటారు కాబట్టి ఇట్స్ ఏ గుడ్ వే టు రీచ్ అవర్ పబ్లిక్ అనమాట. సో ఈ 10 daysలో టు స్టార్ట్ విత్ 10 daysలో మీ ఎఫర్ట్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలు వీధుల గుండా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వార్డుల వారీగా పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైల్స్ పూర్తి చేయడం, సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా నీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించడం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, కమిషనర్ రమేష్, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పురపాలక సంఘంలో ఈ రోజు నుండి 99 రోజుల వరకు అంటే ప్రతిరోజు పరిశుభ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరం పాలకవర్గం నుంచి మొదలుకొని మా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, మరియు అలాగే ఈ మా స్వయం ఉపాధి సహకార సంఘం మా మహిళలందరూ కూడా వీళ్ళందరూ కూడా పాల్గొని ప్రతినిత్యం ప్రతి ఒక్క వార్డులోనూ అందరూ పాల్గొని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం పారిశుద్ధ్య కార్మికుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ పాలకవర్గం పారిశుద్ధ్య కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 10 వారాల పాటు 10 అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. వార్డుల్లో ఉన్న సమస్యలను వార్డు కౌన్సిలర్ ప్రజల భాగస్వామ్యంతో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మార్చి 6 నుండి 15 వరకు చేయాల్సిన కార్యక్రమాల గురించి ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయన్నారు. ప్రజలు, ఎన్జీఓలు, పట్టణ ప్రముఖులు భాగస్వాములై పట్టణ ప్రగతికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ కుమ్రయ్య, వైస్ చైర్మన్ చిత్తారి పద్మా రవీందర్, కౌన్సిలర్లు బూక్య సంపత్ నాయక్, సావుల మంజుల, శోభన్ బాబు, లతా కృష్ణస్వామి, బొలిశెట్టి రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు పాలకవర్గం, అధికారులు, వెబ్మా టీం, మున్సిపల్ టీం, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం పాలకవర్గం రాగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అవసరము. ఎందుకంటే వార్డులలో సంవత్సరం నుండి దాదాపు పాలకవర్గం లేకపోవడం, అధికారుల భాగస్వామ్యంతో కొంతవరకు కార్యక్రమాలు చేసినప్పటికీ వార్డులలో చెత్త చాలా కూరుకుపోయింది. మార్చి 15 వరకు వివిధ అంశాలు మనకు ఇవ్వడం జరిగింది. దాని తదుపరి మళ్ళీ మనకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మరి ఈ రోజు మనకు సంబంధించి స్పెషల్ శానిటేషన్స్, అదేవిధంగా మనకు ఈ ప్రోగ్రామ్ సంబంధించి వివిధ బ్రీఫ్గా మాట్లాడుకొని ప్రజాప్రతినిధులతో కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని తీసుకొని మరి అదేవిధంగా ప్రతిజ్ఞ కూడా ఈ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞ కూడా మనం అందరం ఒకసారి ప్రతిజ్ఞను చదివి దాని తదుపరి మళ్ళీ వార్డు కౌన్సిలర్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మండల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 10 వారాల పాటు 10 అంశాలను పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా గ్రామాలలో మురుగు కాలువల శుభ్రత, శానిటేషన్, రహదారుల మరమ్మతులు, త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, గృహలక్ష్మి, రైతు రుణమాఫీ, రేషన్ కార్డులు తదితర పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల సమగ్ర నివేదికను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎస్ఐ రమాకాంత్, ఏవో ప్రణీత, ఎంపీఓ శ్రీధర్, ఏపీఓ సబిత, మండల విద్యాధికారి శ్రావణ్ కుమార్, వైద్య అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ మనం చేసే సమస్య ఏమైందంటే ఇది రాష్ట్ర స్థాయి వరకు పోతుంది. మనం ఎన్ని పిటిషన్లు వచ్చింది, ఎన్ని సమస్యలు పరిష్కరించాం, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఈ పెండింగ్లో ఉన్న కారణం ఏంటనేది రాష్ట్రం వరకు పోతుంది. కాబట్టి ఇది మనం ఒక్కరి కోసం కాకుండా మన ఊళ్ళో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూలంకంగా మనం చర్చించుకొని మనం ప్రత్యేకంగా ఎప్పుడైతే మనం ఆ రోజు ప్రోగ్రాం పెట్టుకుంటామో ఆ రోజు మనం
ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కావాలి అంటే ఏదో స్విచ్ ఆఫ్ ఆన్ చేస్తే కాదు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఏవైతే స్లాబ్ లెవెల్ అయిపోయినాయో వాటిని ఫినిషింగ్ స్టేజ్కి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. ఏదైతే నాట్ స్టార్టెడ్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసుకొని స్టార్ట్ చేసుకునే విధంగా మీరు మోటివేట్ చేయండి. స్టార్ట్ అయిన వాళ్ళు బేస్మెంట్ లెవెల్కి వచ్చే విధంగా, వచ్చిన వెంటనే మా పంచాయత్ సెక్రటరీ గారు ఫోటో క్యాప్చర్ చేస్తారు, దెన్ ఆఫ్టర్ మా ఏఈ గారు చేస్తారు, దెన్ మళ్ళీ డిఈ నుంచి వెళ్ళి పీడీ, తర్వాత కలెక్టర్ గారు అప్రూవల్ ఇస్తారు. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా మీరు గ్రామాలలో ఆ బెనిఫిషరీస్తో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. పెద్దపల్లి జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘంలో ఉన్న మహిళలందరికీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 99 రోజుల కార్యక్రమం అమలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కింద ఉన్న 1,20,000 మంది మహిళలకు హెల్త్ చెకప్ చేయడంతో పాటు వారికి డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. మార్చి 6 నుండి 15 వరకు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా కల్తీ పదార్థాలు వాడడం వల్ల క్యాన్సర్ వ్యాప్తి పెరుగుతుందన్నారు. ప్రధానంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, ఏదైతే ఇవాళ ప్రజలకు వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించి అవి ఐడెంటిఫై చేసి ఇవాళ షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, ఇతరత్ర ఏ రోగాలైనా కూడా అవగాహన కల్పించే విధంగా ఇవాళ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ప్రజలందరూ కూడా ఎవరెవరికి ఏమేమి ఆరోగ్య సమస్యలు అనేటువంటి విషయాన్ని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు డివిజనల్ పంచాయతీ అధికారి దేవకీదేవి తెలిపారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో ఈ కార్యక్రమంపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం డివిజనల్ పంచాయతీ అధికారి దేవకీదేవి మీడియాతో మాట్లాడారు. నేటి నుంచి అన్ని గ్రామాలలో ప్రతి అంశంపై ప్రణాళిక ప్రారంభమైనట్టు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎంపీఓ మౌనిక, గ్రామ కార్యదర్శి రణధీర్, సర్పంచ్ ఏరుకొండ స్రవంతి రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఫస్ట్ డే ప్రోగ్రాము గ్రామ పంచాయతీలో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసి ఆ వేస్టేజ్ అంతా డిస్పోజ్ చేసేసి గ్రామ పంచాయతీలను క్లీన్గా ఉంచడం అనేది. దీని ద్వారా ప్రజలకు ఏంటంటే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. అది ప్రజలకు అందరికీ కూడా చేరువైతుంది ఈ ప్రోగ్రాము. ఈ 99 రోజుల ప్రోగ్రాంలో మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి 10 రోజుల ప్రోగ్రామ్ ఇచ్చారు. ఈ 10 రోజుల ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ ఇచ్చుకుంటా, వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని కలెక్షన్ చేసుకుంటా, అవేర్నెస్ ఇచ్చుకుంటా, మంచినీటి మీద కూడా అవేర్నెస్ ఇచ్చుకుంటా, వాళ్ళ ఇంట్లో సీజనల్ డిసీజెస్ రాకుండా కూడా అవేర్నెస్ ఇచ్చుకుంటా ప్రతి ఇంటిని కవర్ చేసుకుంటూ గ్రామ పంచాయతీ పాలకవర్గము ప్రతి సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు. కస్తూర్బా పాఠశాల బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పులి సత్యం, డిఆర్డీఓ గీత, తహసీల్దార్ భూపతి, ఎంపీడీఓ రాధ, డిఎంహెచ్ఓ రజిత, వైద్యాధికారి వేణుమాధవ్ పాల్గొన్నారు. ప్రణాళికను తీసుకొని 99 రోజులు ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరుస్తున్నటువంటివి ప్రజలకు అందుతున్నటువంటి తీరుతెన్నులు చూడాలి. ఈ ప్రణాళికబద్ధంగా నిర్మాణాత్మకంగా ముందుకు పోయే క్రమంలో ప్రజలు ఇచ్చేటువంటి సూచనలు కూడా తీసుకొని ఈ ప్రణాళికబద్ధంగా పోవాలని చెప్పినట్టు ఒక ఆలోచన తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ 99 డేస్ ప్రోగ్రాం మొదటి రోజు ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా ఈ 99 రోజులు స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా తీసుకురావడం జరిగింది. దీనిలో ఫిజిషియన్ ఉన్నారు, ఆప్టోమెట్రిషియన్ ఉన్నారు, ఆర్థోపెడిషియన్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు. సో మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంటే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పిహెచ్సికి వెళ్ళి కూడా ఎవరైనాకి ఏం సమస్య ఉంటే అక్కడ ఇచ్చిన సర్వీసెస్కి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా పాలసీని కొందరు ఎరువుల షాపు నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రూరల్ మండలం కాపులపల్లికి చెందిన ఓ రైతు ఆన్లైన్లో యూరియా బుక్ చేసుకుని జిల్లా కేంద్రంలోని ఓ ఎరువుల షాపుకు వెళ్లి యూరియా ఇవ్వాలని అడిగినట్టుగా సమాచారం. అయితే నానో యూరియా కొంటేనే యూరియా ఇస్తామని నిర్వాహకులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా సదరు రైతు తెలిపారు. ఈ విషయంపై పెద్దపల్లి ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి నాగార్జునకు ఫిర్యాదు చేయగా ఆయన ఆ ఎరువుల షాపులో తనిఖీలు నిర్వహించారు. రైతులు అడిగిన మేరకు యూరియా ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేసిన వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జి ఏవో హెచ్చరించారు. యూరియా బస్తాలు బుక్ చేసుకోవడం జరిగింది శ్రీరామ ఫెర్టిలైజర్లో పెద్దపల్లి. మేము వేసే పొలం 3 ఎకరాల 30 గుంటలు. లాస్ట్ రౌండ్కి గాను 5 బస్తాలు వచ్చినాయి. మాకు 5 బస్తాలు శ్రీరామ ఫెర్టిలైజర్లో బుక్ చేసుకోవడం జరిగింది. అయితే బుక్ చేసుకున్న అనంతరం మేము ఫెర్టిలైజర్ షాప్కి వచ్చి తీసుకెళ్ళడానికి వెహికల్ పట్టుకొని వచ్చినాం, ఆటో తీసుకొని. షాప్కి యూరియా బస్తాలు కావాలన్నా బుక్ చేసుకున్నామని చెప్పేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, తమ్ముడు దీంతో పాటు మీరు నానో డిఏపి తీసుకుంటేనే మేము యూరియా బస్తాలు ఇస్తాం, లేకుంటే మేము ఇయ్యమన్నా. మీరు ఒకవేళ మీకు యూరియా బస్తాలు 100% కావాలంటే నానో డిఏపి తీసుకోండి, అది తీసుకుంటేనే ఇది ఇస్తాం అన్న. అట్లెందుకు ఉంటుంది అన్న అని చెప్పేసి మేము అడిగితే, మీరు క్యాన్సిల్ చేసుకోండి, వేరే ఫెర్టిలైజర్ షాప్లో బుక్ చేసుకోండి, మేము ఇయ్యం, మీరు ఎక్కడికన్నా చెప్పుకోండి, ఏ ఆఫీసర్ దగ్గరకన్నా పోండి, మేము బస్తాలు 100% ఇయ్యం, మా దగ్గర డిఏపి తీసుకుంటేనే ఇస్తాం, మాకు అట్నే లింక్ అయ్యి ఉంది, మా ఫెర్టిలైజర్ షాప్లో ఎప్పటి నుంచి మేము ఇట్లా నడిపించుకుంటున్నాం, వచ్చిన రైతులకు కూడా మేము అట్నే ఇస్తున్నాం అని చెప్పేసి రూడ్గా బిహేవ్ చేయడం జరిగింది. ఒక చదువుకున్న యువతతో ఇట్లా మాట్లాడితే రైతులతోటి వాళ్ళు ఏ రకంగా మాట్లాడి ఎంతమంది దగ్గర రైతుల దగ్గర దోసుకొని తింటారో ఒకసారి అర్థం చేసుకోండి అన్న. ఈరోజు మనకు వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీస్లోకి వచ్చినప్పుడు ఒక కనగర్తి నుంచి కొందరు రైతులు వచ్చి యూరియాకి సంబంధించి డీలర్స్ మాకు లింక్ అనేది ఇస్తున్నారు, మాకు యూరియా ఒకటే అవసరం ఉంటే మేము బుక్ చేసుకుంటే దానితో పాటు కంపల్సరీ లింక్ ఇవ్వాలని చెప్పేసి తీసుకోవాలని చెప్పడం జరిగిందని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి నేను ఎంక్వైరీ వచ్చాను, ఎంక్వైరీకి రావడం జరిగింది. ఎంక్వైరీకి వచ్చి డీలర్ని ఎంక్వైరీ చేస్తే, సార్ మాకు మేము ఊరికి మామూలుగా అడిగాము ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. అయితే డీలర్లకు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే, డీలర్లు అందరూ తప్పకుండా కంపల్సరీ యూరియా ఇచ్చి పంపించాలి, దానితో పాటు ఏదైనా లింకులు ఇస్తున్నారని నాకు కంప్లైంట్ వస్తే మాత్రము వారి మీద తగు చర్యలు తీసుకోబోదును. కాబట్టి డీలర్ అందరూ కంపల్సరీగా రైతులకు కావాల్సిన ఎరువులు ఇచ్చి పంపించాలని కోరుతున్నాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా సహకార సంఘ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా పాలన అని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. మండలంలోని 47 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మార్క రాజ్ కుమార్, అల్లెపు సంపత్, అకవరం భవానీ శివప్రసాద్, లక్ష్మి, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఇతర గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఇవాళ రాగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు మన డిడి మేడం గారికి మరియు పెద్దలు మన ఎంపీడీఓ గారికి వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే అభివృద్ధి కోసం రైతులను ఆదుకోవాలని ఎప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగినా మన మినిస్టర్ ఆఫీసులో కూడా వీళ్ళందరి గురించి వారిని ఒప్పించి ఇక్కడికి శాంక్షన్ చేపించడం కూడా జరిగింది. అందరికీ నాకంటే పెద్దలకు మరియు యువకులకు అందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఇక్కడ ఉన్న మన మండలం వాస్తవానికి ఆర్థికంగా కొద్దిగా వెనుకబడి ఉన్నది. మనకు ఒకప్పుడు అయితే డాట్ ఏరియాకు ఉండి మనకు బయలు కానీ బ్యాంకులు లోన్ ఇచ్చే పరిస్థితి లేకుండే. శ్మశాన వాటికలో సోలార్ ప్లాంట్ను నిర్మించవద్దని నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఎం నాయకుడు కల్లేపల్లి అశోక్ను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన సతీమణి సౌజన్య ఆరోపించారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేష్ కుట్ర చేసి తన భర్తతో పాటు మరో నాయకుడిని సైతం జైలుకు పంపించారని ఆరోపించారు. సోలార్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా 6 రోజులుగా వారు శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో గత బుధవారం రాత్రి మాజీ సర్పంచ్, అతడి అనుచరులు తన భర్తను దూషించారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. న్యాయం చేయవలసిన పోలీసులు తన భర్తపైన కేసును నమోదు చేశారని వాపోయారు. ఈ విషయంపై జాతీయ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కౌన్సిల్ సభ్యుడు సిపెల్లి రవీందర్, కేవీపీఎస్ జిల్లా నాయకుడు మోదుంపల్లి శ్రవణ్, కుమ్మరి సందీప్, మదనపల్లి ప్రణయ్ పాల్గొన్నారు. గత 6 రోజుల నుంచి శ్మశాన వాటికల సోలార్ ప్లాంట్ తీసేయాలని నిరసన వ్యక్తం చేశాడు. ఎప్పటి నుంచి? 6 రోజుల నుంచి తను వ్యక్తిగా అంటే నిరసన చేస్తాడు, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా.
ఆయన శాంతియుతంగానే నిరసన చేస్తారు. ఈ 6 రోజుల నుంచి ఆయనను ఎవరు ఏది అనలేదు. ఆయన చెప్పిన అంటే చేసిండ్రు, నిరసన చేసిర్రు, అయిపోయింది. ఈరోజు కూడా నిరసన చేయకముందే పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసి కేసు పెట్టారు. కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నామని కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి మన ఏమంటారు ముందస్తు అరెస్ట్ చేస్తాను రండి అని చెప్పారు. అట్లనే కాలయాపన చేసారు. పొద్దంతా కాలయాపన గడిపి ఇంట్లో కూడా మాకు అంటే భార్యమైన నాకు కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డైరెక్ట్ మేము కోర్టుకు వెళ్ళేసరికి కోర్టు వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు మేము చూసిన విషయం ఏంటంటే నా భర్త శ్మశాన వాటికల కోసం కొట్లాడే తనని సోలార్ ప్రవెంట్ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసినామని చెప్పేసి కొన్ని లక్షలు డిమాండ్ చేసిండ్రు కల్లపల్లి అశోక్ అని చెప్పేసి ఒక పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషనర్ అంటే ఈయన మీద కేసు పెట్టిన వ్యక్తి ఎవరంటే గడ్డి తిరుపతి, ఆయన అప్పన్పేట. నా భర్త ఎప్పుడు మంచిగా ఉన్నాడు కానీ ఒక్కరోజు చెడు పనులు చేయలేదు, చెడుకు పోలేదు. ఊరి కోసం పోయింది సార్. ఇలా ఊరి కోసం నా పిల్లలను నన్ను దూరంగా జైలుకు పోయి కూర్చున్నాడు. ఇది ఎక్కడ న్యాయం సార్? నా భర్తే పిటిషన్ ఇచ్చిండు రాత్రి 10:30 గంటలకు పోయి మన రూరల్ పోలీస్ స్టేషన్లో. తన కారుకు దారి ఇవ్వలేదన్న కారణంగా ఓ సర్పంచ్ భర్త దళితుడిపైన దాడి చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండల పరిధిలో చోటు చేసుకుంది. చిన్నాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తిపైన స్థానిక సర్పంచ్ భర్తతో పాటు మరికొందరు దాడి చేశారు. అయితే తిరుపతి రోడ్డుపైన వెళ్తూ ఉన్న సమయంలో సర్పంచ్ భర్త గంగారాం కారుకు సైడ్ ఇవ్వకపోవడంతోనే ఈ వివాదం మొదలైనట్టుగా సమాచారం. దీంతో ఆగ్రహానికి గురి అయిన సర్పంచ్ భర్త దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. కాగా ఈ ఘటనపైన బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. నూతన హంగులతో కార్యాలయాన్ని సుందరంగా నిర్మించారు. 1985లో అప్పటి డాక్టర్లు నివాసం ఉండే గదిని తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించగా అదే గదిలో కార్యకలాపాలు కొనసాగాయి. ప్రస్తుతం కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవతో నూతన కార్యాలయానికి 75 లక్షల నిధులను కేటాయించి శంకుస్థాపన చేశారు. ఏడాదిలో పనులు పూర్తి కాగా తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ శంకర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ స్థలంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసినట్టు భూ పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలను స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, జీపీ సెక్రటరీ, సర్పంచ్కు అందజేసినట్టు చెప్పారు. అక్రమ నిర్మాణాలపై కొన్నేండ్లుగా తాము పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ స్థలానికి సంబంధించినటువంటి విషయం గురించి మరి గత 2021 నుండి 22 నుండి పడితే నేటి వరకు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ స్థల వివాదం అన్నది మరి కొనసాగుతూ ఉంది. మరి మేము ఇటీవల మరి గత నెల క్రితము మరి గతంలో హైకోర్టు ఆదేశాలతో ఆగినటువంటి పనులు మళ్ళా కూడా ఇవాళ
హైకోర్టుకు తప్పుడు నివేదికలు సమర్పించి మరి వాళ్ళు కోర్టు నుండి ఆర్డర్ వచ్చిందని చెప్పని మళ్ళా పునర్నిర్మాణ పనులు చేపడుతున్న క్రమంలో మరి నేను ఇక్కడ ఉన్నటువంటి అందరి అధికార కార్యదర్శి కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీఓ గారు కానీ మరి డిపిఓ డిఎల్పిఓ ఇవాళ కలెక్టర్ గారి వరకు అందరూ కూడా ఇవాళ మరి ఇట్లా అక్రమ నిర్మాణాలు గ్రామ పంచాయతీ స్థలంలో నిర్మిస్తున్నారని చేపడుతున్నారని అని మరి వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సర్వే నెంబర్లో మరి గత కొంతకాలంగా ఈ యొక్క భూమి వివాదంలో ఉన్నది కావున వీటిపైన ఈ 4 సర్వే నెంబర్లో జరుగుతున్నటువంటి ఎలాంటి నిర్మాణాలు యథావిధిగా యథాస్థితిలో మరి ఇక్కడ నిలిపివేయాలని చెప్పని మరి గౌరవ హైకోర్టు ఇవాళ మాకు అనుకూలంగా ఇవాళ రుద్రంగి గ్రామ ప్రజలకు అనుకూలంగా ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్ మోటార్ పంప్ సెట్ ను గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ తో కలిసి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు ప్రారంభించారు. నీటి సమస్యను తీర్చాలనే గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఎంపీటీసీ నిధులతో బోర్ మోటార్ పంప్ సెట్ ను మంజూరు చేసినట్టు పర్ష హనుమాన్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంకతి శిరీష, నరేష్, ఉప సర్పంచ్ బండి రాజశేఖర్, ఏఎంసీ డైరెక్టర్ అల్లి రాజు, వార్డు సభ్యులు నవీన్, అల్లి సత్యం పాల్గొన్నారు. ఇంకా ఇంకొక 4-5 మోటార్లు సింగిల్ ఫేస్ మోటార్లు అయితే మాకు ఈ వాటర్ సమస్య అనేది పరిష్కారం అవుతుందని ఈ కార్యక్రమం సందర్భంగా మేము అధికారులకు విన్నవించుకుంటున్నాము. ఇంకొక 5 మోటార్లు సింగిల్ ఫేస్ మోటార్లు అయితే మా రాజపేట గ్రామానికి ప్రతి ఎండాకాలానికి కూడా వాటర్ సమస్య అనేది రాకుండా ఉంటుందని ప్రజలకు కూడా ఈ బోర్ వలన కూడా నీటి వలన కూడా అందరికీ ఉపయోగపడతానని అనుకుంటున్నా. మాకు ఈ విధంగా సేవ చేసే భాగ్యం కల్పించినందుకు వీళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో మమ్మల్ని ఎంతో ఆదరించి మద్దతు ఇచ్చిన ఈ రాజపేట గ్రామ ప్రజలకు మేము ఎంత చేసినా తక్కువనే. మా సాధనంత మట్టుకు ఈ విలేజ్కి కావాల్సిన ఈ ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చులో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఇంతకుముందు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ కొన్ని ఇంకా అవసరాలు ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ నీటికి సంబంధించినవి కూడా ఇంకా సింగిల్ ఫేజ్ మోటార్ కావాలంటారు. తప్పకుండా ఇక్కడ మహిళా సోదరిమణుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. సిరిసిల్ల జిల్లా చందుర్తిలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, సర్పంచ్ పులి సత్యం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తిలో పర్యటిస్తూ ఉండగా ఇదే గ్రామానికి చెందిన బీజేపీ వార్డు సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వాలని సామాజిక మాధ్యమం వేదికగా పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేయగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు దారం రామచంద్రం, నాయకులు వేల్పుల దేవస్వామి, చిలుక భూమేష్ పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా 99 డేస్ ప్రణాళికను లాంచింగ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారిపై, ప్రభుత్వ విప్ గారిపై పొద్దున ఉదయం లేవగానే ఈరోజు కాకిల రాజ్యంలో ఈ యొక్క ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి అనే పేరిట సోషల్ మీడియాలో, అదేవిధంగా ఈ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తిని పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా వారు ప్రివెంట్ అరెస్ట్ చూపించిన సందర్భంలో వారందరూ కూడా ఆది శ్రీనివాస్ గారిని అడ్డుకుంటామని ముందస్తు అరెస్ట్ చేయడం సిగ్గుచేటని సోషల్ మీడియాలో వాడడం, దాన్ని ఎన్నుకున్నటువంటి ఏదైతే కుట్ర ఉందో చందుర్తి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో మంజూరైందని గత నెల రోజులుగా ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది నాయకులకు, కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులందరూ కూడా ఈ మండల కేంద్రానికి సంబంధించినటువంటి వారందరూ కూడా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.